డానియల్ నీ దగ్గర 2 బాడీస్ ఉన్నాయి కదా, 2 బాడీస్, వీళ్ళకి ఏం చెప్పాలి నేను? అంటే నిజం చెప్పలేను, ఏం చెప్పాలి అర్థం కాదు. ఈ సందిగ్ధంలో ఉంటే అంటే మనో డౌట్ వస్తూ ఉంటుంది. మన క్రిస్టల్ వాళ్ళ అక్కకి డీజీతో సంబంధం ఉంది. ఆ డీజీ గాడు అసలు చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. వాడికి ఖచ్చితంగా ఏదో విషయం తెలిసే ఉంటుంది. ప్రస్తుతానికి ఏమీ తెలియనట్టు యాక్ట్ చేద్దాం. మనవాడు భయం ఏంటంటే బై మిస్టేక్ తెలిస్తే వీడినాడు ఐసీయూలో పడేసి ఆర్గాన్స్ కోర్స్ చూస్తారని భయం వీడికి. ఇది అలా ఉంటే మనవాడు ఏం మాట్లాడుతున్నావు క్రిస్టల్, 2 బాడీస్ ఏంటి? ఇక క్రిస్టల్కి డౌట్ వచ్చేసింది, ఏదో తేడా కొడుతుంది. వీడు నేను ఆ క్వశ్చన్ అనగానే ఏదో తేడాగా బిహేవ్ చేస్తాను, టెన్షన్ పడిపోతున్నాడు వీడు. కొంపదీసి మా నాన్న ఇందుకే వీడిని అబ్జర్వ్ చేయమన్నాడా? వీడు కూడా నాలుగు 2 బాడీస్ పొసెస్ చేస్తున్నాడు ఏంటి? ఇక్కడ నేను స్ట్రిక్ట్గా అడిగేయాలి, గట్టిగా అడిగేస్తే పని అవుతుందని చెప్పి అడగాలని చూస్తుంది క్రిస్టల్. అయితే అప్పుడే బలూన్ కింద దిగిపోవడంతో రావాలమ్మా రావాలి, దిగేయాలి అందరూ బయటికి. మన వాళ్ళు దిగేస్తారు, ఓకే అయిపోయింది. క్రిస్టల్ ట్రై చేసింది మళ్ళీ అడగడానికి, కానీ నా కొడక రే, నేను తెలుసు కదా నీకు, మొత్తం థీమ్ పార్క్ తెలిసింది ఉలగడ్డ హై స్కూల్ గొప్పతనం ఏందో. అక్కడ అలా అదంతా పక్కన పెడితే ఆ పొజిషన్ ఏంటి, కాలం మధ్యలో సేమ్ పోతుంది ఏంటి అంతలో అని చెప్పు. వీడి బాధ ఏంటంటే సోమికి రిప్లై ఇవ్వలేదు కదా డానియల్, రూడ్గా బిహేవ్ చేసి అదో బాధ. దాంతోపాటు సోమికి ఏమో నన్ను తీసుకెళ్లకుండా ఆపిల్లన, పైగా నాలో సగం కూడా లేదు ఆపిల్లని తీసుకెళ్ళాడని మన సోమి బాధ. వీళ్ళందరి బాధలు మనకెందుకు గానే అడుగుతాడు, నా కొడక నా సోమితోనే బిహేవ్ చేస్తారా నువ్వు అని చెప్పి ఒక గుద్దు కుదుతాడు. పక్కన ఏదో మెషిన్ ఏదో ఉంటే వీడి చేతికి బ్లడ్ వస్తుంది, మనకి బాగా తుడుస్తుంది. అది ఎందుకు ఈ పెద్ద స్ట్రాంగ్ బాహుబలి అనుకుంటాడు. అఫ్ కోర్స్ కొద్దో గొప్ప ముందరవాడు ఏమి గాజులు దొడుకొని కూర్చోలేదు కదా. చూసావా నువ్వు ఇంత వరస్ట్గా అడివి, సో ప్యాథటిక్ అది ఇది అంటూ అందుకే నేను కొట్టట్లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి మళ్ళీ మా వాళ్ళకి ఇబ్బంది పెట్టుకో. మీ వాళ్ళ ఆడే ఇబ్బంది పెట్టాడు రా, వాడి కాళ్ళ చుట్టూ నీ పిల్లే జరుగుతుంది, అది నీకు అర్థం కావట్లేదు. బాడీ బిల్డర్, ఐ మీన్ ఉలగడ్డ బిల్డర్. ఇదలా ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిలు వీళ్ళు మన వాళ్ళకన్నా పెద్ద ముదుర్లు. ఇది ఎందుకు వచ్చిందంటే సీన్, మన బాడీ బిల్డర్ మంచి ఆశ మీద ఉంటాడు. ఇప్పుడు సోమి ఇంప్రెస్ అయిపోయి ఉంటుంది అది ఇది అని. తీరా సోమి మళ్ళీ ఇన్విజిబుల్ కనపడదు, ఇన్విజిబుల్. తీరా చూస్తేనే లిటిల్ క్రిస్టల్ని ఆడమంద మొత్తం బుల్లీ చేస్తూ ఉంటుంది. నువ్వేలాగా వాడుతూ ఉంటారు మర్యాదగా దారిలో చట్టం మా సోమికి ఉన్న శ్రీనందానికి అది ఇది సదారం, మనకు అంత అవసరం లే. అయితే ఇంకా మన సోమి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకో 4 అనేద్దాం అనుకుంటుంది, కానీ వెనకాల నుంచి మన బాడీ పెట్ట సోమి ఎక్కడున్నావు, నా కొడుకు నన్నిట తగలుకున్నాడు ఏందిరా అని. ఇంకోసారి నా డానియల్తో నువ్వు కనపడ్డావు అంటే పిల్ల చెప్తా నీకు, ఇంకా ఏంటది పచ్చడి కింద కొడతావా, కరెక్ట్గా కానీ గుద్దిందంటే కడుపులో పీగులని బయటకు గక్కుతావు. దీంతో వీళ్ళ సీన్ ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు మనం ద గోట్, ద స్ట్రాంగెస్ట్, ద లెజెండ్ అనగా వాస్కో దగ్గరకు వస్తాం. చేసిన కాపాడు, కళ్ళు తిరుగుతున్నాయిరా, నేను తట్టుకునే వంత ఇలాగ వాస్కో వద్దు. ఇక్కడ అందరూ జనాలందరూ చూస్తున్నారు, నన్నాడు చూడు వాడు. ఇది అదే టీ కప్ రైడ్. దీంట్లో కూడా మనవాడికి కళ్ళు తిరుగుతున్నాయి, భయపడిపోతూ ఉంటాడు. అయితే మన ఉలగడ్డ హై స్కూల్ వీళ్ళ పొక్కులు తీసేదాకా వీళ్ళు ఒప్పుకునేలా లేరు. తీయాల్సినాడు సరైనోడు తీస్తాడు మీ పొక్కు, నాకు తెలిసేవాడు. అయితే నా కొడుకు ఇక్కడ కూడా వాంతి చేస్తాడు, చీ ఇంత విగ్గాడు ఏంట్రా. లియాన్ని కూడా చూస్తూ ఉంటుంది, ఏంది వాస్కు ఏ రియాక్షన్ ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు సహిస్తున్నావు ఇవన్నీ. చేసి కూడా నా కొడుకులు వాస్కో గన్ లేకుండా ఉంటేనా ఈ ఉల్లగడ్డ గాళ్ళని చిప్స్ చేసుకొని తినేసి ఉండేవాడిని. ఉల్లగడ్డలకి పొక్కు తీయాల్సిన టైం దగ్గర పడుతుంది. అయితే సోమికి ఒక రైడ్ చూడగానే భలే ఉంది, ఏంటి సోమి దాన్ని రైడ్ చేస్తావు నువ్వు వెళ్ళి అంటే, దాని పేరు అట్లాంటిస్ అంట. అవును, కానీ దాంట్లో రైడ్ చేయాలంటే హ్యూజ్ క్యూ ఉంది, ముందర చాలామంది జనాలు, అట్లీస్ట్ 2 hours పడుతుందని ఉంది అక్కడ. అరే ఏంది ఇంతసేపు వెయిట్ చేయాలి నేను. ఈ మన బాడీ బిల్డర్ చెప్తాడు అది చాలా కష్టంగా ఉంటుంది, మనం ఇష్టపడే అమ్మాయి కష్టాల్లో ఉంటుంది, మనకు చాలా కష్టంగా ఉంటుంది అని. ఇంకేం చేస్తాడు, లైన్లో దూరుకుంటా పోతాడు. ఏ ధైర్యంతో ఆడు ఉండేదంతా జేహై అంటే జూబీ అనే ఫీలింగ్. ఇంకా నువ్వు అసలు ఎన్కౌంటర్ చేయలేదు, ఐ మీన్ కలవలేదు, పైగా కలిసిన వాళ్ళు కలుస్తారు. ఎందుకు నేను చెప్పడం దీనికి చూద్దాం. మన బాడీ బిల్డర్ ఒక్కొక్కడిని దోసుకుంటూ పోతే ఎవడో నువ్వు అని ఒకటి అడిగితే ఎంట్రా తల పగలమంటావా, నన్ను పగలగొట్టేమంటావా, కటౌట్ చూసి సరే పో మూసుకొని పో
సోమికి అంత ఇష్టం ఉండకపోయినా దూరం రావడం అంతా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ వెయిట్ చేయడం కూడా కష్టమే కదా అని వస్తుంటుంది వెనక. లైన్లో దూరకూడదు, తెలియదారా గాడిదా అంటాడు అప్పుడు. ఎవడు రాను అని చూస్తే తీరా జాక్. చెప్పింది వినపడలేదా, జరగడం కుదరదు, లైన్ ఆఖరికి నేను చెప్పింది చెయ్యి అంటాడు జాక్. వీడిని ఎక్కడో చూసానే, గుర్తొచ్చింది. నేను ఆ హ్యామర్ గేమ్లో ఓడించింది వీడినే కదా. సడన్ గా ఏంది పెద్ద తోపు అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు వీడు. ఓహో పక్కన అమ్మాయిలు ఉన్నారనే, ఇద్దరున్నారు, అటొకరు. మీరేమో వద్దు సార్, ఫైట్ వద్దు, మనకి ఫైట్ కాదులే మరి, ఏం కాదు ఫైట్ ఏం కాదు, పెద్ద విషయం ఏం కాదు. వాళ్ళు పెద్ద అందగత్తలేం కాకపోవచ్చు. వీళ్ళు కూడా వీడి ఫ్రెండ్స్ మన అమ్మాయిలతో పోలిస్తే వాళ్ళు ఎంత చూస్తారు వెనక్కి. వాళ్ళకి అర్థమైపోయింది, ఇంకా మాటలు లేవాడా. అదే ఏ పల్లెటూరు అనిపించుకుందామనే అని అంటాడు జాక్. అది వినంగానే సోమి ఏంది నాకు ఈ బాధ, ఇలా షేమ్ఫుల్ అది ఇది అంటూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉందంట. సోమి కాళ్ళు నొప్పుడుతుందని చెప్పిందనే నేను ఇంత దూరం వచ్చాను, ఇలా ఇనంతా దోసుకొని వచ్చాను. నువ్వు తన ముందు నన్ను పల్లెటూరు రోడ్ అంటావురా, ఒక్క దెబ్బ. అది మా ఒలగడ్డ ప్రతిష్ట, సియోంగ్ మన సియోల్ బాడీ బిల్డర్. పంచు జాక్లీకి తగలబోతుంది అనగా మనోడు షోల్డర్ రోల్ ద్వారా దాన్ని తప్పించేస్తాడు. అదొక టెక్నిక్ అనమాట బాక్సింగ్ లో, షోల్డర్ ద్వారా అటాక్స్ ని డిఫ్లెక్ట్ చేయడం. ఇలా ఒకటే కాదు, రెండు కాదు, మల్టిపుల్ అటాక్స్ ని జాక్లీ డిఫ్లెక్ట్ చేస్తాడు. ఏంటిది, నా ఒక్క పంచు కూడా వాడికి తగలటం లేదు ఏంటి. ఇంకా ఉలగడ్డ స్టామినా కూడా తగ్గుతూ వస్తుంది. అప్పుడే జాక్ ఒక పంచు మొహానికి వేస్తాడు. ఇంత కేర్లెస్ అయితే ఎలా బిడ్డ. ఇంకా సిచ్యువేషన్ వర్స్ కాకూడదని, ఇంకా చెడిపోకూడదు అని చెప్పి సోమి ఒక్కటి పీకొద్దు వెనకాల నుంచి మన బాడీ బిల్డర్ని. నా కాళ్ళు నొప్పి పుట్టే నీ వెనకాల వచ్చాను, నువ్వు నా పొరుగుంతా తీస్తున్నావు అని వాడిని పట్టుకొని లాక్కుపోతుంటుంది. కానీ మనకి వాటిని చూపించరు రెఫరెన్స్ గా. ఒక దున్నపోతుని ఆ ఎద్దుని చెవు పట్టుకొని లాక్కుపోతున్నట్టు సోమిని అలా చూపిస్తారు. ఏంటిది, ఏందాడు ఆవు పోయినట్టు పోతున్నాడు, ఏంది అదే ఓడిపిన ఆవు అని అంటాడు జాక్. అంటే వాడిని ఎద్దు అన్నారు, బాగానే ఉంది. జాక్ మరి ఘోరం. నువ్వేం తక్కువ కాదు జాక్, జోయి ఉంటుంది. నువ్వు కూడా కుక్క లెక్క, మీరా కుక్క లెక్క ఉన్నావు పక్కనే తోకు ఊపుకుంటూ, మీరా మెచ్చుకుంటూ ఉంటుంది జాక్ని. నెక్స్ట్ సీన్ లో మనం ఈ బాడీ బిల్డర్ల కాడికే వస్తాం. మనం ఉల్లగడ్డలు 3 కూర్చొని ఉల్లగడ్డలు తింటుంటూ చూశారు కదరా నేను వాడిని ఎలా డిస్ట్రాయ్ చేసాను చూశారు కదా అంటాడు బాడీ బిల్డర్. చూసాను ఎంత పెద్ద తోపో చూసాము మేము. ఇంతకీ ఏళ్ళీరంతా అంటే వాళ్ళ వాష్రూమ్కి వెళ్ళున్నారు అమ్మాయిలంతా, అందుకని మనం వెయిట్ చేస్తున్నాం. కానీ అద్దో చూసావా, ఎర్రోడ్ అంటే వాస్కో పిల్లకాయలతో పాటు ఇక్కడికి వెళ్తున్నాడు అంట రైడ్కి. వాస్కో ఎంజాయ్ చేస్తున్నాడు, మంచి విషయం. కొంచెం తెలిసిందిగా మన వాస్కో కొంచెం చైల్డిష్ మెంటాలిటీ. పైన ఇంకా చాలా మంచి సీన్స్ ఉన్నాయిలేండి, చెప్తా. అయితే మనకి సియోలో ఎవరు తెలియదు కదా, ప్రస్తుతానికి సియోలో మీకు ఎవరు తెలియదు. దాంతో పెద్ద ఫోర్స్ ఉంటుందిలేండి, అయిన తర్వాత చెప్తా. అయితే అందుకే అనుకుంటా వాడు మనల్ని తక్కువగా చూస్తున్నాడు అంటూ ఒక క్యారెక్టర్ని చూపిస్తాడు. ఈడెవడో అసలు ఇందాకని చూస్తూ ఉన్నాడు, అది కూడా తక్కువ కింద ఇట్లా చూస్తున్నాడు కళ్ళు కింద కట్టి. మనం ఎవరు కూడా మన ఉలగడ్డ సంస్థానాన్ని ఉలగడ్డ హై స్కూల్ని తక్కువగా చూడడానికి లేదు. అయితే సడన్ గా పర్టికులర్ పర్సన్ గురించి చెప్పారు కదా, అతని చుట్టూ సేమ్ అదే డ్రెస్ లో మిగతా వాళ్ళు వచ్చి నిలబడతారు. తీరా చూస్తే మనం బర్నకల్స్. అరే నువ్వు మొత్తం డైరెక్ట్ హెడ్ తోనే పెట్టుకున్నావు. ఆ విషయం తెలిసిందంటే అయిపోయా బాడీ బిల్డర్. అయితే వాళ్ళెవరు చూడడానికి స్కూల్ స్టూడెంట్స్ లా కనపడటం లేదంటే వీళ్ళకి. ప్లస్ మన వాళ్ళు కూడా అంటాం, రే జేఎస్ నుంచి వార్త వచ్చిన వాస్కో ఎట్టిపోయాడు. అయితే మనం ఇక్కడ పర్టికులర్గా ఒక పర్సన్ని చూస్తాం. ఇది ఆర్ట్ మిస్టేక్ ఏంటో మనకు తెలియదు, కానీ వీడికి కూడా బ్లాక్ ఐస్ ఉన్నాయి గన్ పార్క్ లెక్క. ఇతని పేరు ఏంటి, మళ్ళీ ఈ చాప్టర్ తర్వాత వీడు ఆడ కనిపించాడో నాకైతే గుర్తులేదు. మోస్ట్లీ లేడు అనుకుంటే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఉండొచ్చు. అయితే మనం వాళ్ళని అడగదామా అంటారు, మనవాడు తల దించేస్తారు అంతే. వద్దు, తలెత్తొద్దు, ఇది మన ఓటమి కాదు, జస్ట్ మన సమాధానం ఏమో అనుకోవట్లేదు అంతే. రీజన్ మనకు తెలుసు, వాళ్ళు చూస్తే అంతా గోండాల్లాగా ఉండే మన బర్నకల్స్ బ్యాచ్. సో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక మన బాడీ బిల్డర్ అన్ని ముడుసుకు కూర్చుంటాడు. మనం నెక్స్ట్ సీన్లో మీరా, జోయి అండ్ జాక్ని చూస్తాం. వీళ్ళందరూ ఏంటంటే మీరాకి ఒక రైడ్ ఇందాక అట్లాంటిస్ అన్నాం కదా, ఆ రైడ్కి వచ్చి ఉంటారు. స్టాఫ్ వాళ్ళందరూ ఆ ఇలైన్ అని అందరిని నిలబెడతారు.
కొంచెంసేపు బాగా వెయిట్ చేశాక అందరికీ చికాకు వచ్చేసాక ఫైనల్లీ రైడ్ ఎక్కుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే దిగంగానే ఏం మీరా మళ్ళీ వెళ్దామా అని జాక్ అడిగితే అంటే మీరా బాగా నచ్చిందంట రైడ్. సో ఇష్టం వెళ్ళడానికి, కానీ నాకు వెయిట్ చేయడం ఇష్టం లేదు. ఐ టోటల్ అగ్రీ, ఒప్పుకుంటా. అది కష్టం, చాలా కష్టం. అంత ఇష్టమైన రైడ్ మళ్ళీ రైడ్ చేయాలి, ప్లస్ చాలాసేపు వెయిట్ చేయాలంటే అది అయ్యే పని కాదు. సో వద్దులే అనుకుంటారు. కానీ అంత చావంట అయిపోయి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వద్దాం, జస్ట్ కనీసం ఫేస్ వాష్ అని చూసుకోవద్దాం, వాష్రూమ్కి వెళ్తారు అమ్మాయిలు. కానీ అక్కడ వెళ్ళే వాళ్ళు వెళ్ళకుండా బ్యాగ్ సార్ అమ్మతో మన జాక్ అప్పగిచ్చేసి వెళ్తే, ఎందుకు దేవుడా ఎందుకు ఇలా, నేను జస్ట్ మీరాతో వద్దాం అనుకున్నాను, జస్ట్ మీరా బ్యాగ్ మోస్తే చాలు. నేను ఇప్పుడు జోయిది కూడా మోయాల్సి వస్తుంది, నాకేదో కూలోడు నన్ను ఫీలింగ్ వస్తుంది. పోర్టర్ సామాన్లు మోసే కూడా నేను పైన మంచి దేవుడా నేను జాక్లీ నా మీద కరుణించు అంటూ ఉంటాడు. కరుణిస్తాడు అయ్యా. ఇంకా చాలా లాంగ్ జర్నీ, ఇంకా కంప్లీట్ కూడా కాలేదు. తర్వాత వాష్రూమ్ దగ్గరికి వస్తాం, వీళ్ళిద్దరూ రాగానే అక్కడ సడన్గా యూఈకి నిలబడి ఉంటుంది. ఏ యూఈ ఏమైంది, లేదు వాళ్ళు అర్థం జరగట్లేదు, అర్థం నుంచి మేకప్ చేసుకుందాం అనుకుంటే నేను ఏదో ఈ ప్లేస్ వాళ్ళదే అన్నట్టు తేడా చూస్తే మన ఒలగడ్డ హై స్కూల్కి సంబంధించిన శాంగట బ్యాచ్. మనందరికీ తెలుసు మీరా శాంతంగా ఉంటుంది, అన్ని శాంతంగా డీల్ చేస్తుంది. కానీ జోయి సూర్యకాంతం వేసుకుంటుంది. ఇప్పుడు అడగద్దు ఏంది ఇది నీ బాబుదే ఏం లే అడ్డం, నాకు నేను చేతులు కడుక్కోవాలంటే వీళ్ళకి అర్థం అయిపోద్ది. యూనిఫామ్ అంతా చూసి వీళ్ళు ఆ స్కూల్ వాళ్ళే ఇంకా పట్టుకోవటాలు స్వామి. అంటే మన క్రిస్టల్ మీద ఉండి కాసి జోయి మీద జుట్టు పట్టుకొని కిందకి అయిపోయారు. ఇప్పుడు నా పొగంతా తీర్చుకోండి, ఏం తీర్చుకుంటుంది అది చూస్తా. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి విషయం తెలిస్తే స్వామి నేను సోంపు కూడా కింద కొడతారు చెప్తున్నా ముందే. ప్లస్ మా కాడ అక్కడ ఫీమేల్ స్ట్రాంగెస్ట్ ఫైటర్ ఒకరు ఉన్నారు, ఎవరు ఏందనేది తొందరలో తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.